సో ఈ ప్రొటెస్ట్ లో ప్రధానంగా మనం ఇప్పటివరకు కవర్ చేస్తూ చూసినాం. చాలా చిన్న చిన్న పిల్లలు అంటే 10th ఇమీడియట్, ఇంటర్మీడియట్ ఇలాంటి పిల్లలు వచ్చి ప్రొటెస్ట్ లో పాల్గొంటే, అంటే గతంలో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతుండే, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుండే. అలాంటిది ఈ రోజు ఇక్కడ జరుగుతున్న తెలంగాణలో చంద్రా పార్క్ దగ్గర జరుగుతున్న ప్రొటెస్ట్ లో చాలా చిన్న పిల్లలు అంటే 14, 15 ఆ ఏజ్ ఉన్న పిల్లలు ఎక్కువ మంది కనిపిస్తారు. మనతో పాటు కూడా కొంతమంది మాట్లాడదాం. హాయ్, మీ పేరు అండ్ ఇక్కడ నుంచి? నేను విశాల్. నేను ఇక్కడే హైదరాబాద్ నుండి. ఏం చదువుతున్నారు? నేను 15 years ఓల్డ్ని. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవినాష్ కాలేజ్లో చదువుతున్నాను. ఇంటర్మీడియట్ చదువుతున్న మీకు ఈ ప్రొటెస్ట్ కి ఏం సంబంధం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేపు నేను కూడా ఒక నేషనల్ ఎగ్జామ్ ఇస్తాను. ఏదో ఒక ప్రతి స్టూడెంట్ ఒక నేషనల్ ఎగ్జామ్ ఇచ్చే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. ఎన్నో స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అయింది, ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు నాకు భయం, నా ఫ్యూచర్ ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సెక్యూర్ చేయగలుగుతారా? ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీని నేను నమ్మచ్చా? నా ఫ్యూచర్ కూడా ఇదే గవర్నమెంట్లో కంటిన్యూ అయితే రేపొద్దున నా ఎగ్జామ్ లీక్ అయితే నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇంకా ఎవరైతే భవిష్యత్తు ఆల్రెడీ నాశనం అయిపోయిందో వాళ్ళ కోసం నిలబడడానికి ఇక్కడ ప్రొటెస్ట్ అవుతుంది. ఇక్కడ ఏం పొలిటికల్ ఐడియాలజీ లేదు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఏం పొలిటికల్ ఫ్లాగ్ లేదు, ఏం పొలిటికల్ నారా లేదు. ఓన్లీ స్టూడెంట్స్ కోసం స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, సిటిజన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పోలీస్తో పర్మిషన్ తీసుకున్నాం. ఓన్లీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అవుతుంది ఇక్కడ. అంటే మీలాంటి స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే మాట్లాడుతుంటే వాళ్ళని వీళ్ళు యాంటీ నేషనల్ వీళ్ళు అండ్ యాంటీ ఇండియన్స్ వీళ్ళందరికీ పాకిస్తాన్ నుంచి ఫండ్ వస్తుంది, చైనా నుంచి ఫండ్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి. చేయమంటారు రియల్లీ మీరు యాంటీ నేషనల్స్ ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒక లైన్ ఉంటుందండి, ఆ గవర్నమెంట్ ఓన్లీ వర్క్స్ ఆన్ క్రిటిసిజం. దాని అర్థం మనం ప్రశ్నిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని యాంటీ నేషనల్ అంటున్నారు. స్టూడెంట్స్ కోసం మేము నించుంటాం. ఒకవేళ స్టూడెంట్స్ కోసం నించోడాన్ని యాంటీ నేషనల్ అంటే నేను చెప్తాను ఐఎమ్ అన్ యాంటీ నేషనల్. కాకపోతే నేను ఎప్పుడు ఏది కరెక్ట్ ఉంటుందో దాని వైపు నేను నించుంటాను. అండ్ ఇంకా చాలా మంది అంటే మీలాగా అంటే ఈ యంగ్ ఏజ్ లో సో మీ పేరెంట్స్ ఏమని చెప్తున్నారు? మీ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ ఏ విధంగా మిమ్మల్ని పంపిస్తున్నారు? పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు స్టూడెంట్స్ ఎట్లా సఫర్ అవుతున్నారు, ఈ కంట్రీలో ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో. అందుకే వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యి వీళ్ళు రేజ్ చేయాలి మన వాయిస్ అనేసి పేరెంట్స్ ప్రొటెస్ట్కి పంపించారు. చాలా మంది ఇంకా మీలాగా ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్స్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. సో చాలా మంది రాలేకపోతున్నారు. సో ఏం చెప్తారు రాలేని వాళ్ళకి? ఏం చెప్తారు మీరు? అంటే చాలా మంది డమ్ముగా ఇంట్లోనే కూర్చొని చూస్తున్నారు, సో జస్ట్ స్క్రోలింగ్ చేస్తున్నారు. సో మీరు డైరెక్ట్ వచ్చి లైవ్ గా ఇక్కడ ఫిజికల్ గా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఏం చెప్పాలంటారు అలాంటి ఎవరైతే రాలేరో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటారు? ఏమీ లేదండి, మేము కూడా ఎవరైతే రాలేదో వాళ్ళకి ఇట్లా పోస్ట్ కార్డ్స్ దొరుకుతాయి. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒకటి, ఒక ప్రైమ్ మినిస్టర్కి ఒకటి. మీ మెసేజ్ ఏదైతే ఉందో, నా మెసేజ్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని ఒక లెటర్, ఒక పోస్ట్ కార్డ్ రాసేసి పోస్ట్ చేస్తున్నాము. మా బాధ్యత అడగడం, వాళ్ళు ఆన్సర్ ఇస్తారో లేదో మనకు తెలియదు, కానీ మన బాధ్యత ఆన్సర్ చేయడం. ఇప్పుడు మనం ప్రశ్నిస్తాం గవర్నమెంట్కి, కానీ నాకు గవర్నమెంట్ ఆన్సర్ ఇస్తుందని నమ్మకం లేదు. ఐదర్ గవర్నమెంట్ ఆన్సర్ ఇస్తుంది, లేకపోతే ఇతిహాసం నుండి 1960 కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది, సమాజ్వాదీ పార్టీ ఇచ్చేసింది అంటది. కానీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది ఆన్సర్ ఇవ్వదు గవర్నమెంట్. ఇది ఒక తరపు ఇషారా ఇస్తుంది ఏంటంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ నుండి భయపడుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎక్కడో తెలిసిపోతుంది వాళ్ళ తప్పులు చేస్తున్నారు. అందుకే మేము ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేయాలని ప్రొటెస్ట్ చేశాము. అక్కడ ఢిల్లీలో కూడా CJP ప్రొటెస్ట్ అయింది. సోనం వాంగ్చుక్ గారు 20 days నుండి అక్కడ హంగర్ స్ట్రైక్లో ఉన్నారు. నిన్న ఢిల్లీ పోలీస్ డాక్టర్స్ లాగా డ్రెస్సెస్ వేసుకొని దొంగల లాగా అబ్డక్షన్ అంటే ప్రజల మధ్యలో తీసుకెళ్లారు. ఎవరు ఫోటోలు వీడియోలు తీసుకోకుండా తెల్ల బట్టలు బెడ్షీట్స్ తో కవర్ చేశారు. ఇది ఒక సైన్. ఎందుకంటే డైరెక్ట్ పోలీస్ ఏం చేయదు, పైన నుండి ఆర్డర్స్ వస్తేనే పోలీస్ ఇంత పెద్ద యాక్షన్ తీసుకుంటుంది. హైకోర్టు నుండి ఏమి వచ్చిందంటే జస్ట్ సోనం వాంగ్చుక్ ని మానిటర్ చేయాలని, కానీ మానిటర్ పేరు మీద ఎందుకు తీసుకెళ్లారు? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని కూడా చెప్తలేరు. అందుకే అభిషేక్ గారు ఇప్పుడు సోనం వాంగ్చుక్ బదులుగా ఆయన కూర్చున్నారు. ఆయన మీద ఇంక్ దాడి అదంతా ఇప్పుడు
ఏమైనా ప్రొటెస్ట్ అయితే దాన్ని అపోజ్ చేయడానికి ట్రై జరుగుతూనే ఉంటుంది. కానీ మీరు ఎంత మా గొంతు తగ్గించాలని ట్రై చేస్తా అంతే గొంతు బయటికి వస్తుంది, అన్నే మంది బయటికి వస్తారు. మీరు కూడా చాలా మందిలో మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు దీన్ని కవర్ చేస్తలేదు. మెయిన్లీ ఇంటర్నేషనల్ మీడియా ఇంకా లోకల్ మీడియా కవర్ చేస్తుంది. నేషనల్ మీడియాకి కొంచెం అంటే ఏమో కొందరు అంటారు కి గవర్నమెంట్ కొనేసింది మీడియా అని అంటారు. అది నిజమో కాదో తెలియదు, కానీ ఇప్పుడు ఇంత 20 days నుండి ప్రొటెస్ట్ అవుతుంది. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ చాలా క్లియర్ గా కవర్ చేయలేదు. ఇది ఒకటే సైన్ ఇస్తుంది, మేబీ ద మీడియా ఈస్ బయాస్డ్ అంటే అనిపిస్తుంది. అంటే ఇంతగానం చేస్తున్నారు, ఎన్ని డేస్ నుంచి మీరు అంటున్నారు ప్రొటెస్ట్ చాలా రోజులు జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓన్లీ తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఓవరాల్ ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్ లో జరుగుతుంది. సో కాబట్టి యూ పీపుల్ ఆర్ రియల్లీ థింకింగ్ దట్ చేంజ్ విల్ హ్యాపెన్, గవర్నమెంట్ విల్ ఆన్సర్, అంటే చేంజ్ ఏదో మార్పు వస్తుంది అని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తుంది చేంజ్ కోసమే. మా మనసులో చేంజ్ అవ్వాలనే ఉంటుంది. అది చేంజ్ అవుతుందో లేదో అది గవర్నమెంట్ చేతిలో ఉంది. కాకపోతే ఇప్పటి వరకు అయితే చేంజ్ కాదు. మేము మా గొంతు లేపుతూనే ఉంటాం, ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అండ్ ఆన్లైన్లో కూడా మేము అవేర్నెస్ రేజ్ చేద్దామని ట్రై చేస్తున్నాము. Until and unless there is a change in the government, we won't just give up. అన్న మీ పేరు ఎక్కడ నుంచి? నా పేరు భరత్ సాగర్ అన్న, ఇక్కడ హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయీ. సో ఐటీ ఎంప్లాయీ మీరు ఇక్కడ ఈ ప్రొటెస్ట్ లో ఎందుకు పాల్గొంటున్నారంటే ఏం చెప్తారు? నేను ఐటీ ఎంప్లాయీ కాకముందు ఒక నీట్ ఎగ్జామ్ రైటర్ని. ఒకవేళ నా ఎగ్జామ్ అయిపోయింది, నాది అయిపోయింది, నేను ఐటీలోకి వచ్చా అనుకుంటే రేపు పొద్దున్న నా కొడుకు నీట్ రాయాలనుకుంటాడు. నా కొడుకు కోసం నిలబడాలి కదా, దానికోసం ఇక్కడ ఉన్నాను. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే చాలా మంది అంటే మీకు సంబంధం లేదు కదా ఎందుకు వస్తున్నారు అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది. సో కాబట్టి అందుకని ఈ క్వశ్చన్ అడిగినా మీకు. ఇంకోటి ఈ ప్రొటెస్ట్ చాలా డేస్, చాలా అంటే 20 days నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. సో అంతా ముందు నుంచే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత ఒక డైలాగ్, ఒక డిస్కషన్ లేదు. సో ఏం చెప్పాలనుకుంటే ఇంత అన్అకౌంటబిలిటీగా వాళ్ళు ఉన్నారు, ఏం చెప్పాలంటే? ఇది చరిత్ర చూస్తుంది, ఇది చరిత్ర మర్చిపోదు. భారతదేశం యువత అస్సలు మర్చిపోదు. నేను ఫస్ట్ టైం రోడ్డు మీదకి వస్తున్నా, అలా ఇక్కడ వెనకాల ఉన్న 400 మందిలో ఖచ్చితంగా ఒక 200 మంది ఫస్ట్ టైం రోడ్డు మీదకి వస్తున్నారు. వీళ్ళందరూ చూస్తున్నారు, ఖచ్చితంగా అన్అకౌంటబిలిటీగానే ఉంది ప్రభుత్వం. నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఇంటికి వస్తారో ఓట్లకి తిరస్కరిస్తాం, గట్టిగా తిరస్కరిస్తాం. అలాగే సెంటర్లో ఉన్న భాజపా ఏదైతే ప్రభుత్వం ఉందో సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్లో రావాలని కోరుకుంటుంది. వాళ్ళందరికీ డైరెక్ట్గా ఒకటే చెప్తున్నాం, మేము ఖచ్చితంగా తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక స్పందించకపోతే రేపొద్దున మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్కి ఇంటి దగ్గరకు వస్తారు కదా, మేము స్పందించము. ఈ విషయం నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క యంగ్ పర్సన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ అనే కాదు, ఇంటికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు భాజపా ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీయాల్సిన బాధ్యత మనది. అంటే అయితే అనుకుంటారు మన ప్రజలతో అంటే ఈ విధంగా అంటే చాలా సందర్భాలు మనం చూసినాం, ఓటుకి 500, ఓటుకి 1000 రూపాయలు అని చెప్పేసి తీసుకునే ఈ ప్రస్తుతం ఉన్న జనము. అండ్ అలా ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఎలక్షన్ టైంలో చూసినా వాళ్ళు వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తారు. ఎమ్మెల్యే కానీ ఎవరైతే కంటెస్ట్ వాళ్ళ కూడా ప్రొటెస్ట్ చేస్తారు. అలాంటి ఈ జనం మధ్యలో ఈ చేంజ్ అనేది జరుగుతుంది అంటారా? మీరు అనుకున్న చేంజ్ అనేది వస్తుంది అంటారా? టైం పట్టింది భయ. ఇప్పుడు మా నాన్న డబ్బులు తీసుకోలేదు, అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. నేను డబ్బులు తీసుకోను, నన్ను చూసి నా కొడుకు ఇన్స్పైర్ అవుతాడు. ఒక రోజులో ఒక రాత్రిలో జరగకుండా ఏది జరగాలంటే ఏది జరగదు. చెప్తున్నా కదా, ఈ రోజు జరుగుతున్న హైదరాబాద్లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, ఈ 200 మంది పిల్లలు 400 మందిని కంటే ఆ 400 మంది ఇంకో 1600 మంది కుటుంబ సభ్యులు అవుతారు. వాళ్ళందరూ మారితే ఏదో రోజు అది స్టాలిన్ సినిమాలో ఉన్నట్టు ముగ్గురు చైన్ ఎఫెక్ట్, అది నిజం, అది జరుగుతుంది. 60 ఏళ్ల క్రితం భారతదేశంలో ఈరోజు అలా లేదు, ఇంకో 60 సంవత్సరాల తర్వాత అలా ఉండదు. కానీ ఈ రోజు అలా ఉండదు కదా అని నేను చేతులు మడుచుకొని కూర్చుంటే ఇంకా 60 సంవత్సరాల తర్వాత చచ్చిపడిపోద్ది భారతదేశం. దానికోసం ఈరోజు పోరాటం, ఈ రోజు మార్పు వస్తుందని ఎవరూ నమ్మట్లేదు. కానీ ఇంకో 60 సంవత్సరాల తర్వాత మారాలి అంటే దేశం, ఈరోజు మేము అందరం నిలబడాలి, ఈరోజు మేము పోరాడాలి, దానికోసం ఇక్కడ ఉన్నాం. అంటే ఎవరైతే పోరాడుతున్నారో, ఎవరైతే నిలబడతారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని అర్బన్ నక్సలైట్స్, వీళ్ళందరూ యాంటీ ఇండియన్స్, వీళ్ళందరికీ పాకిస్తాన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, చైనా నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఇతర దేశాలు కొన్ని కొన్ని పొలిటికల్ పార్టీస్ కొల్యూడ్ అయి ఉన్నారని ఈ అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి ఈ విధంగా పదాలు వస్తున్నాయి. ఎవరైనా సరే ప్రశ్న చేస్తే ఈ విధంగా పదాలు వస్తున్నాయి, ఏమంటారు వాటికి? ఈరోజు మీ ప్రశ్న అడిగిన సమయంలో మనం హైదరాబాద్లో ఉన్నాము. ఇక్కడ ఒక్క అపోజిషన్ లీడర్ అని ఉన్నాడా? కాంగ్రెస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఒక్క అపోజిషన్ లీడర్ అన్న ఉన్నాడా? ఒక్క సీనియర్ పెద్ద ఉద్యమకారులు గారు ఎవరైనా ఉన్నారా? కేవలం స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఏదన్నా అర్బన్ నక్సలైట్ ఉన్నాడే అనుకోండి, ఆయన
ఆయన ఇదే ప్రొటెస్ట్ మీద ఇంట్రెస్ట్ తో ఆయన సపోర్ట్ చేశాడు అనుకోండి, అది తప్పేమీ కాదు కదా. ఆయన అర్బన్ నక్సలైట్ గా ఉండి చేసే తప్పులు ఈ ప్రొటెస్ట్ లో నిలబడ్డప్పుడు ఈ కారణం మీద నిలబడ్డట్టు మీరు ఈ కారణం మాత్రమే పరిగణించాలి. ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే ఒక్కళ్ళు కూడా లేరు. అలాగే ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న జంతర్ మంతర్లో జరిగింది. ఒక్కసారన్న రాహుల్ గాంధీ కానీ అపోజిషన్ నుంచి ఒక్క మెయిన్ లీడర్ అన్న కానీ వచ్చి మాట్లాడారా? మాట్లాడలేదు. పాకిస్తానీ అన్నారు, అర్బన్ నక్సలైట్ అన్నారు, కామెడీ షో చేసుకునే వాళ్ళు, యాక్టివిస్టులు, స్టూడెంట్స్, మా లాంటి యువత రోడ్డు మీదకి వచ్చారు. ఎవరిని అంటున్నారు అర్బన్ నక్సలైట్లని? కాబట్టి అది తప్పు, ఖచ్చితంగా తప్పు. ఒకవేళ ఉన్నా కానీ అది సదుద్దేశంతో జరిగినప్పుడు దాన్ని మనం ప్రోత్సహించాలి కానీ వెనక్కి నెట్టకూడదు. అంటే ఇప్పుడు ఒక నార్మల్ ఒక సినిమా ఏదైనా సరే, ఒక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయితే సో వేల మంది జనం కలిసి థియేటర్ల కాడ వెళ్ళడం కోసం, రిలీజ్ రోజు అట్లా చూడాలని చెప్పి అలాంటి జనము ఇలాంటి కాజ్ కోసం, సోషల్ కాజ్ కోసం, నెక్స్ట్ ఫ్యూచర్ కోసం ప్రొడ్యూస్ చేస్తున్న టైంలో ఎవరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయట్లేరు. అండ్ అలాగే అదే పొలిటీషియన్స్ కోసం మనం సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ షో చూడాలనుకునే వాళ్ళు కూడా ఆ సినిమా హీరోలు కూడా ఎవరు కూడా ట్వీట్ చేయడం కావచ్చు, లేకపోతే దీనికి సపోర్ట్ ఎవరు కూడా మాట్లాడారు. ఏం చెప్తారు ఆ జనానికి? ఏం చెప్తారు ఆ విధంగా ఉరికే జనానికి? అలాగే ఆ జనాన్ని ఆ విధంగా ఉరికేటట్టు చేసే ఫిలిం స్టార్స్కి ఏం చెప్తారు మీరు? ఫిలిం కాస్ట్కి చెప్పడానికి ఏం లేదు, జనాలకు చెప్పడానికి ఏం లేదు. నా రక్తం నాది మరిగింది, ఆయన రక్తం మరిగినప్పుడు ఆయన వస్తాడు. ఆయన రక్తం ఎప్పుడు మరుగుతుంది? చైతన్యం దొరికినప్పుడు. ఇప్పుడు ఫస్ట్ డే సినిమాలకి నేను వెళ్తా, ఆ రోజు అక్కడ ఉంటా, ఈ రోజు ఇక్కడ ఉంటా. వాళ్ళు తప్పని కాదు, నేను కరెక్ట్ అని కాదు, కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నప్పుడు మీరు గ్రౌండ్లో ఏం జరుగుతుందో రియాలిటీని పట్టించుకోకుండా ఉన్నప్పుడు అది భారతదేశానికి మనం సపోర్ట్ ఇవ్వనట్టు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యాక్లెస్. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ సినిమా అందరం ఎంజాయ్ చేద్దాం, కరెక్టేనా? ఫస్ట్ డే రాజమౌళి సినిమా వస్తుంది, వారణాసి, అందరం ఎంజాయ్ చేద్దాం. కానీ ఇలాంటివి జరిగినప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు పెడతాం. ఒకవేళ ఇక్కడ వచ్చే అవకాశం లేని వాళ్ళు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా యూత్ సపోర్ట్ ఉందనే నేను భావిస్తున్నా. లేదంటే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు, లేదంటే జంతర్ మంత్రికి అంతమంది వెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ఈ విషయంలో కొంచెం సంబంధం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా యువకుల సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. సేమ్ చెప్పాలనుకుంటారు ఫైనల్ గా ఈ దేశ ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఈ గవర్నమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కాబట్టి, సో ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకు? ఏం చెప్పాలనుకుంటారు? ప్రజలకి చెప్పడానికి ఏం లేదు బ్రదర్, అందరికీ క్లియర్గానే ఉంది. ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. 1956లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ట్రైన్ బ్రిడ్జ్ మీద కూలిపోయి 200 మంది చనిపోయారు. 200 మంది చనిపోయినప్పుడు సిగ్గుతో వైఫల్యాన్ని ఒప్పుకొని రిజైన్ చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలానే నితీష్ కుమార్ గారు, అలాగే మాధవరాజ్ కిందే గారు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఇలా దొంగ పేపర్లు లీక్ అయ్యి దొంగ డాక్టర్లుగా మారి ఎంతమందిని చంపుతున్నారు? మీకు డైరెక్ట్గా కళ్ళ ముందు చచ్చిపోతేనే మీరు వచ్చి రాజీనామా చేస్తారా? వైఫల్యాన్ని ఇలా ఒప్పుకోరా? అంటే దొంగ డాక్టర్ అయిపోయాడు, నా తల్లికి ఆరోగ్యం బాగాలేదు, ఆ దొంగ డాక్టర్ చేతిలో జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు బాధ్యత తీసుకోవడానికి ఉంటావా? నువ్వు చూసుకోవు, నువ్వు లేవు. నువ్వు ఉన్నప్పుడు, నువ్వు వైఫల్యం అన్నప్పుడు మాకు నచ్చినప్పుడు మేము అడుగుతామో, మీరు దిగాలి. అదే వాస్తవం. చేతులు కాలేక ఆకులు పట్టుకునే పద్ధతి మాకొద్దు. ఇప్పటికీ జరుగుతుంది అదే. అయినా కానీ తక్కువ చేతులు కాలడం కోసమే ఈ ప్రయత్నం అంతా. అది థ్యాంక్ యూ.